గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసాం. అంటే హై ప్రెషర్ లో ఉన్నటువంటి గ్యాస్ లో ప్రెషర్ కి వచ్చినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది టెంపరేచర్ అన్న దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అప్పుడు మనం డెరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ∂T by ∂P at constant enthalpy H equal to 1 by Cp into T into ∂V by ∂T at constant pressure P minus V into dP అని చెప్పి ఒక ఈక్వేషన్ ని మనం డెరైవ్ చేసాం. ఓకే, మరి ఈ ఈక్వేషన్ అన్ని సందర్భాల్లోనూ వ్యాలిడ్ అంటే ఎస్. దీనికి 3 కేసులు చెప్పుకున్నాం కదా మనం. ఎప్పుడు ఈ ఈక్వేషన్ కనుక పాజిటివ్ అయితే దాన్ని కూలింగ్ ఎఫెక్ట్ అంటారని, అలాగే ఈ ఈక్వేషన్ కనుక నెగిటివ్ అయితే దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అంటారని, అలాగే ఈ ఈక్వేషన్ కనుక పాజిటివ్ కాదు నెగిటివ్ కాదంటే దాన్ని న్యూట్రల్ అంటామని కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ రోజు మన డిస్కషన్ ఏంటంటే మరి ఈ ఈక్వేషన్ ని మనం ఐడియల్ గ్యాస్ కి అలాగే రియల్ గ్యాస్ కి ఎక్స్టెండ్ చేయాలి. దేనికమ్మా? ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్. ఈ ఈక్వేషన్ ఎక్స్టెండ్ చేయాలి. ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్. ఈ రియల్ గ్యాస్ కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే వాండర్ వాల్ గ్యాస్. ఈ రియల్ గ్యాస్ కున్న ఇంకో పేరేంటి? వాండర్ వాల్ గ్యాస్. అంటే సాధారణంగా అయితే మనం రియల్ గ్యాస్ అనొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అసలు ఫస్ట్ మనం ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి, రియల్ గ్యాస్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఎందుకంటే మన సిలబస్ లో అయితే ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి మధ్య డిఫరెన్స్ అయితే లేదు. కానీ మనం ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి డిఫరెన్స్ తెలియకుండా వీటికి రెండింటికి ఈక్వేషన్ డెరైవ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అందువల్ల నేను ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి, రియల్ గ్యాస్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీరు దాన్ని ఫర్దర్ గా యూజ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ అయితే మనం ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి ఉన్నటువంటి డెఫినేషన్స్ కూడా మనం రాయనవసరం లేదు. అసలు ఫస్ట్ ఐడియల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి? ఐడియల్ గ్యాస్ గురించి మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో స్టార్ట్ చేసాం. మనం ఐడియల్ గ్యాస్ గురించి చెప్పుకోవడం అక్కడ ఎజంప్షన్స్ తీసుకున్నాం అని చెప్పుకున్నాం కదా కైనెటిక్ థియరీ ఇంట్రడక్షన్ క్లాస్ లో. అక్కడ ఎజంప్షన్స్ ఏంటి? మనం ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు ఓకే, ఈ సిస్టమ్ లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాను. మరి ఈ ఏదైతే నువ్వు ఒక వెజిల్ తీసుకున్నావో ఆ వెజిల్ వాల్యూమ్ తో పోల్చినప్పుడు ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి యాటమ్స్ ఉన్నాయి కదా, నువ్వు ఏదైతే గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నావు కదా, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్ అనేది నెగ్లెజిబుల్ అని చెప్తాం. ఎందుకు చెప్తాం? ఇక్కడ ఈ టోటల్ సిస్టమ్ తో పోల్చినప్పుడు, ఈ టోటల్ సిస్టమ్ వాల్యూమ్ తో పోల్చినప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తీసుకున్న గ్యాస్ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ కాదు కాబట్టి. నువ్వు సాలిడ్ కానీ లిక్విడ్ కానీ తీసుకుంటే ఏమవుతుంది? యాటమ్స్ మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ నువ్వు గ్యాస్ తీసుకోవడం వల్ల ఆ గ్యాస్ మాలిక్యూల్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ. అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో టోటల్ సిస్టమ్ తో పోల్చినప్పుడు వీటి యొక్క వాల్యూమ్ చాలా తక్కువ కదా అని కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో చెప్పుకున్నాం. అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క కంటెంట్ అబ్జర్వ్ చేసినప్పుడు టోటల్ వాల్యూమ్ అనేది ఎక్కువగాను ఆ మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్ తక్కువగాను ఉంటుంది అని చెప్పి అజంప్షన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దాంతో పాటు మనం ఇంకేం చెప్పాం? ఇక్కడ ఈ టోటల్ సిస్టమ్ ఎలా తీసుకుంటే కనుక వీటి మధ్య కొలిజన్స్ జరుగుతాయి అన్నాం. ఆ కొలిజన్స్ ఎటువంటి కొలిజన్స్ అయ్యి? ఎలాస్టిక్ కొలిజన్స్ అన్నాం. ఓకే, ఎలాస్టిక్ కొలిజన్స్ జరుగుతాయని చెప్పాం. ఇది ఐడియల్ అయితే నేను మాట్లాడుకునేది అంతా కూడా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాం? వీటికి కైనెటిక్ ఎనర్జీ అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే దాంతో పాటుగా మనం అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ అన్నవి మనం నెగ్లెజిబుల్ క్వాంటిటీగా తీసుకుంటాం. అట్రాక్టివ్ ఫోర్సెస్ నెగ్లెజిబుల్ అని తీసుకున్నాం అక్కడ, అలాగే రిపల్సివ్ ఫోర్సెస్ కూడా నెగ్లెజిబుల్ అని తీసుకున్నాం. ఇదంతా కూడా ఐడియల్ గ్యాస్. ఓకే, కానీ ఇన్ రియాలిటీ చూస్తే మరి ఈ రియల్ గ్యాస్ అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న గ్యాస్ అంతా కూడా రియల్ గ్యాసే. ఇది రియాలిటీ కండిషన్ ఇది. కానీ మనం అక్కడ మాట్లాడుతున్న ఐడియల్ కండిషన్. అంటే ఐడియల్ కండిషన్ అనేది పర్టికులర్ గా కొన్ని సందర్భాల్లో మాత్రమే సాటిస్ఫై చేద్దాయి. అది కూడా 100% అయితే సాటిస్ఫై చేయదు. అదంతా కూడా అజంప్షన్. అది ఐడియల్ అంటే ఏంటి? అజంప్షన్. ఇది అజంప్షన్ తప్పితే పక్కాగా ఐడియల్ గ్యాస్ ఎగ్జిస్ట్ అవుద్ది అంటే పక్కాగా ఐడియల్ గ్యాస్ అయితే ఎగ్జిస్ట్ అవ్వదు. మరి ఇప్పుడు రియల్ గ్యాస్ గురించి మాట్లాడితే రియల్ గ్యాస్ అంటే ఏంటి? మన రెగ్యులర్ గా మన చుట్టూ ఉండేటటువంటి గ్యాస్ అంతా కూడా రియల్ గ్యాసే. మరి రియల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే రియల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేయదు. ఎందుకనంటే ఇక్కడ మనం ఏం చెప్పాం? ఏదైతే మాలిక్యూల్స్ తీసుకున్నామో మాలిక్యూల్స్ వాల్యూమ్ అనేది తక్కువ అని చెప్తుంది ఐడియల్ గ్యాస్ లో. కానీ మాలిక్యూల్స్ వాల్యూమ్స్ కూడా కన్సిడర్ చేయాలి అంటుంది. ఏంటది? రియల్ గ్యాస్ అయితే మాలిక్యూల్స్ వాల్యూమ్ కూడా కన్సిడరబుల్ క్వాంటిటీయే అని చెప్తుంది. నెక్స్ట్ మాస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మాలిక్యూల్స్ యొక్క మాస్ ని నెగ్లిజిబుల్ క్వాంటిటీగా తీసుకుంటాం మనం.
యాజ్ పర్ కైనెటిక్ థియరీ మనం ఐడియల్ గ్యాస్ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తాం, ఈ మాలిక్యూల్స్ యొక్క మాస్ అన్నది నెగ్లెజిబుల్ 0 అని చెప్పి తీసుకుంటాం అక్కడ. కానీ యాజ్ పర్ రియల్ గ్యాస్ ఖచ్చితంగా మాలిక్యూల్స్ కూడా ఏముంటుంది, మాస్ అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తుంది. ఇంకా అలాగే ఇక్కడ ఏదైతే మనకి యాటమ్స్ ఉన్నాయో యాటమ్స్ మధ్య ఖచ్చితంగా అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి అన్నది రియల్ గ్యాస్ యొక్క కాన్సెప్ట్. ఖచ్చితంగా అట్రాక్టివ్ ఫోర్స్ అండ్ రిపల్సివ్ ఫోర్స్ అన్న ఈ రియల్ గ్యాస్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పొచ్చు. అలా రియల్ గ్యాస్ కి ఐడియల్ గ్యాస్ కి మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఐడియల్ గ్యాస్ అన్న కాన్సెప్ట్ జస్ట్ ఇమేజినరీ కాన్సెప్ట్. ఇది యాక్చువల్ కండిషన్ లో ఐడియల్ గ్యాస్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా వాడేటటువంటి గ్యాసెస్ లో ఖచ్చితంగా సాటిస్ఫై చేయదు. అందువల్ల ఈ గ్యాసెస్ ఏమంటాం మనం, రియల్ గ్యాసెస్ అంటారు. అంటే మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చెప్పినప్పుడు నువ్వేం చెప్తావు, పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఆర్ ఆర్టీ అని చెప్తావు. ఇది యాక్చువల్ కండిషన్ లో నువ్వు చెప్పినప్పుడు పివి ఈక్వల్ టు ఆర్టీ అనేది సాటిస్ఫై చేస్తుంది ఖచ్చితంగా. కానీ ఇన్ రియాలిటీ నువ్వు మాట్లాడినప్పుడు ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా, ప్రెజర్ ఖచ్చితంగా ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఉంటుందా, వాల్యూమ్ ఖచ్చితంగా ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఉంటుందంటే ఇన్ రియాలిటీ అది సాధ్యపడదు. ఎందుకంటే అక్కడ ప్రెజర్ కి కరెక్షన్ టర్మ్ వస్తుంది సమ్ టర్మ్, అలాగే దాంతో పాటు వాల్యూమ్ కూడా సమ్ కరెక్షన్ టర్మ్ అన్నది వస్తుంది. ఎందుకు ఆ కరెక్షన్ టర్మ్ వచ్చింది అని అంటే, ఇక్కడ ఐడియల్ గ్యాస్ లో చూసుకుంటే ప్రెజర్ వాల్యూమ్ గురించి అక్కడ డిస్కస్ చేయలేదు మనం, కానీ ఇన్ రియాలిటీ చూసుకుంటే ఇక్కడ ప్రెజర్ అండ్ వాల్యూమ్ గురించి డిస్కస్ చేయాలి. అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా ప్రెజర్ కి కరెక్షన్ టర్మ్ ఇవ్వాలి, అలాగే వాల్యూమ్ కూడా కరెక్షన్ టర్మ్ ఇవ్వాలి. ఆ కరెక్షన్ టర్మ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వాన్ డెర్ వాల్. అందువల్ల ఈ ఈక్వేషన్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అంటారు. ఓకే, దీని గురించి ఒకసారి పక్కన పెడితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దీని గురించి పక్కన పెడితే మరి రియల్ గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లాగా యాక్ట్ చేస్తుంది. రియల్ గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు యాక్ట్ చేస్తుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చూద్దాం, ఇది కూడా జస్ట్ మీరు తెలుసుకోవడానికి మాత్రమే. రియల్ గ్యాస్ ఎలా యాక్ట్ చేస్తుంది, యాక్ట్స్ యాజ్ ఐడియల్. రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ కింద ఎప్పుడు యాక్ట్ చేస్తుంది అంటే, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఏంటి, ఐడియల్ గ్యాస్ అనాలని అంటే యాటమ్స్ యొక్క వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉండాలి. వెజిల్ వాల్యూమ్, నువ్వు తీసుకున్న సిలిండర్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, అంటే యాటమ్స్ వాల్యూమ్ నెగ్లెజిబుల్ చేయాలని అంటున్నాను నేను. ఇది సిస్టమ్, నేను ఒక సిస్టమ్ తీసుకున్నాను విత్ హ్యావింగ్ సమ్ పిస్టన్. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఎలా మాలిక్యూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీనిపైన సమ్ ప్రెజర్ అన్నది అప్లై అవుతుంది. ప్రెజర్ అన్నది ఇలాగ అప్లై అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ పిస్టన్ కనుక ఇలా పైకి లాగేసాను అనుకున్నాను, కానీ గ్యాస్ లోపల ఉన్న గ్యాస్ కంటెంట్ అదే కదా, గ్యాస్ కంటెంట్ మారలేదు. నువ్వు ప్రెజర్ని ఏం చేసావు, ప్రెజర్ని తగ్గించావు. మరి ప్రెజర్ తగ్గించినప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్ని కూడా మొత్తం త్రూ అవుట్ ది సిస్టమ్ ఎక్స్పాండ్ అయిపోతాయి కదా. మాలిక్యూల్స్ అన్ని ఏం చేస్తాయేమో త్రూ అవుట్ ది సిస్టమ్ ఎక్స్పాండ్ అయిపోతాయి. మరి ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు సిలిండర్ యొక్క వాల్యూమ్ పెరిగిపోయింది, అబ్జర్వ్ చేశారా మీరు? అలాగే కానీ మాలిక్యూల్స్ వాల్యూమ్ తగ్గినట్టే కదా అక్కడ. అంటే సిలిండర్ వాల్యూమ్ తో పోలిస్తే మాలిక్యూల్స్ వాల్యూమ్ ఏమైంది, తగ్గింది. మరి తగ్గిందంటే దాన్ని నెగ్లిజిబుల్ క్వాంటిటీ కనుక తీసుకుంటే అప్పుడు రియల్ గ్యాస్ ప్రాపర్టీ మళ్ళీ ఏ గ్యాస్ ప్రాపర్టీకి ఈక్వల్ అవుతుంది, ఐడియల్ గ్యాస్ ప్రాపర్టీకి ఈక్వల్ అవుతుంది. అయితే నువ్వు ప్రెజర్ తగ్గిస్తున్నప్పుడు ఖచ్చితంగా టెంపరేచర్ అయితే పెంచాలి. నువ్వు దీనికి టెంపరేచర్ ఏం చేయాలి, పెంచాలి. మరి టెంపరేచర్ పెంచినప్పుడు మాత్రమే అక్కడ ఎలాస్టిక్ కొలిజన్స్ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే వాటి కైనెటిక్ ఎనర్జీ, ఇంటర్నల్ గా ఉన్నటువంటి వాటి ఎనర్జీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మరి ఎప్పుడు అక్కడ ఎలాస్టిక్ కొలిజన్ జరగాలంటే ఖచ్చితంగా వాటి ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఆ సందర్భంలో అంటే ఏంటి, లో ప్రెషర్ హై టెంపరేచర్, లో ప్రెషర్ హై టెంపరేచర్ దగ్గర ఒక రియల్ గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇది మనకి ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి ఉన్నటువంటి కంపారిజన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, కానీ ఇదంతా స్టోరీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏదైతే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ని ఇప్పుడు నువ్వు ఐడియల్ గ్యాస్ కి చెప్పాలి, అలాగే రియల్ గ్యాస్ కూడా చెప్పాలి. ఐడియల్ గ్యాస్ కి చెప్పాలి, రియల్ గ్యాస్ ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటంటే వాన్ డెర్ వాల్స్ గ్యాస్. ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐడియల్ గ్యాస్ కి ఈక్వేషన్ ని డెరైవ్ చేస్తున్నాను. దేనికమ్మా, ఐడియల్ గ్యాస్. ఓకే, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ ఈజీగానే డెరైవ్ చేయొచ్చు మీరు. కొద్దిగా రియల్ గ్యాస్ అంటే వాన్ డెర్ వాల్ గ్యాస్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాం. ఐడియల్ గ్యాస్ అయితే ఈజీ. ఐడియల్ గ్యాస్ కి ఈక్వేషన్ ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, పివి ఈక్వల్ టు ఆర్టీ. అవునా, మనకు తెలిసినటువంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా,
PV ఈక్వల్ టు RT. దీన్ని నేను ఏం చేస్తానంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ నేను డిఫరెన్షియేట్ చేస్తాను బోత్ సైడ్స్ విత్ T, టెంపరేచర్ T. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. దేంతో చేస్తున్నా? టెంపరేచర్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నా. చేస్తే ఏమవుతుందమ్మా? కాన్స్టెంట్ P అన్నాను కాబట్టి P ముందుకు వచ్చేసింది. అప్పుడు dVకి డిఫరెన్షియేషన్ ఏంటి? dV బై dt ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, అంతే కదా, ఈక్వల్ టు R ఇంటూ నువ్వు టెంపరేచర్ కి డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి దాని వాల్యూ ఎంత అయిపోద్ది? 1 అయిపోద్ది. అంటే dV బై dt అట్ P ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా నీకు? R అని వచ్చింది. దీని నుండి నువ్వు ఇక్కడ గమనించు, మనం ప్రీవియస్ గా లాస్ట్ క్లాస్ లో ప్రూవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఫ్రమ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ మనకి ఏమని తెలుసు? dT by dP at a constant enthalpy H equal to 1 by Cp T into dV by dT at P minus V. ఇది ఎస్టర్డే క్లాస్ లో ప్రూవ్ చేసిందనమ్మా, ఇంటూ dP. ఇప్పుడు నీకు ఈ వాల్యూ చూడు, నీకేం కావాలి ఇప్పుడు? dV by dT at P వాల్యూ కావాలి. అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? అప్పుడు dV by dT at P is equal to R by P కదా, జస్ట్ ఈ P ని అవతల పక్క పట్టుకెళ్ళాను. అంటే దీని ప్లేస్ ఏం రాయొచ్చు? ఇప్పుడు R by P రాయొచ్చు. రాస్తే ఇంప్లైస్ dT by dP at H equal to 1 by Cp. Cp అంటే మీకు తెలిసిందేనమ్మా, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, మర్చిపోకూడదు. T ఇంటూ dV by dT at P అంటే ఆన్సర్ ఎంత? R by P మైనస్ B ఇంటూ dP. ఓకేనా? ఇప్పుడు కానీ మనకి PV ఈక్వల్ టు ఏమని తెలుసు? ఐడియల్ గ్యాస్ కి RT అని తెలుసు. చూసారా ఇక్కడ TR ఉంది, TR ఉన్నా RT అన్నా ఒకటే. అంటే RT ప్లేస్ ఏం రాయొచ్చు నువ్వు? ఇప్పుడు PV ని రాయొచ్చు. రైట్? ఏమవుతుంది? dT by dP at H ఈక్వల్ టు 1 by Cp. RT ప్లేస్ లో నువ్వు PV రాస్తున్నావు, అంటే PV by P మైనస్ V ఇంటూ dP, అంతే కదా. PP క్యాన్సిల్, PP క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది ఏంటి? V మైనస్ V. V మైనస్ V వాల్యూ ఎంతమ్మా? 0 కదా. అంటే ఫైనల్ గా dT బై dP ఎట్ H ఈక్వల్ టు ఏమొచ్చింది? 0. అంటే నువ్వు గనక ఐడియల్ గ్యాస్ కనుక తీసుకుంటే ఐడియల్ గ్యాస్ కి ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఐడియల్ గ్యాస్ కి కూలింగ్ ఎఫెక్ట్ గానీ లేకపోతే హీటింగ్ ఎఫెక్ట్ గానీ ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పి ఈ ఈక్వేషన్ మనకు తెలియజేస్తుంది. ఓకేనమ్మా? ఇది మనకు ఐడియల్ గ్యాస్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాన్ డర్ వాల్ గ్యాస్ కి ఈక్వేషన్ ని డిరైవ్ చేద్దాం. ఓకేనమ్మా? ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆల్రెడీ మనం ఈక్వేషన్ డిరైవ్ చేసిందే. దానికి ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ దేనికి చెప్పాలి? వాన్ డర్ వాల్స్ గ్యాస్ కి ఆర్ రియల్ గ్యాస్ కి చెప్పాలి. వాన్ డర్ వాల్ గ్యాస్ ఆర్ రియల్ గ్యాస్. దీనికి నేను ఇప్పుడు ఈక్వేషన్ ని డెరైవ్ చేస్తున్నా. అంటే ఇందులో నా టార్గెట్ ఏంటంటే ఈ మిడ్ లో ఉన్న టర్మ్ చూడండి, ఈ టర్మ్, ఆ టర్మ్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను నేను. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాను అన్నది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం రియల్ గ్యాస్ గురించి మాట్లాడినప్పుడు PV ఈక్వల్ టు NRT అన్న ఈక్వేషన్, PV ఈక్వల్ టు RT ఉంది కదమ్మా, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే చెయ్యదు. ఎందుకంటే మనం రియల్ గ్యాస్ గురించి మాట్లాడినప్పుడు అది ఐడియల్ గ్యాస్ కంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అంటే ప్రెజర్ లోను వాల్యూమ్ లోను కరెక్షన్ టర్మ్స్ వస్తాయని చెప్పాం. ఆ కరెక్షన్ టర్మ్స్ ఏంటన్నదే చూద్దాం. ఓకే, మనకి నార్మల్ గా ఐడియల్ గ్యాస్ కి తెలిసినటువంటి ఈక్వేషన్ ఏంటంటే PV ఈక్వల్ టు RT. కానీ ఇక్కడ ఈ ఈక్వేషన్ బై వాన్ డర్ వాల్స్ ఏం చెప్పింది ఏంటంటే ప్రెజర్ లో వచ్చేటటువంటి కరెక్షన్ టర్మ్ ని P ప్లస్ A బై V స్క్వేర్ అన్నాడు ఆయన. అలాగే వాల్యూమ్ లో వచ్చినటువంటి కరెక్షన్ టర్మ్ ని V మైనస్ B అని చెప్పాడు, ఈక్వల్ టు RT. ఓకే, అక్కడ మీరు గమనిస్తే P ప్లస్ A బై V స్క్వేర్, దాంతో పాటుగా V మైనస్ B, ఈ రెండు టర్మ్స్ లోనూ కూడా అక్కడ మనకి కరెక్షన్ అనేది ఏర్పడింది. ఈ కరెక్షన్ ఏర్పడడానికి కారణం ఏంటంటే నువ్వు తీసుకున్నది రియల్ గ్యాస్ కాబట్టి. ఓకే, ఈ ఈక్వేషన్ వచ్చింది. సేమ్ ఇంతకు ముందు ప్రాసెస్ ఎలాగైతుందో అలాగే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇంతకుముందు PV ఈక్వల్ టు RT డిఫరెన్షియేట్ చేశాం కదా, అదే విధంగా మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా డిఫరెన్షియేట్ చేయాలి. ఎలా చేయాలి? డిఫరెన్షియేట్ ఇంక అవసరం లేదు, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్ ఎట్ కాన్స్టెంట్, ఎక్కడ చేయాలమ్మా? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేయాలి. ఎందుకంటే మనం ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయాలనుకున్నప్పుడు నాకు కాన్స్టెంట్ ప్రెజర్ కావాలి కాబట్టి నేను కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తున్నాను. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర విత్ టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను నేను. విత్ టెంపరేచర్
డిఫరెన్షియేట్ చేస్తున్నాను ఈక్వేషన్ చేస్తే నీకు ఇక్కడ ఈక్వేషన్ జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు అనుకోవాలి డైరెక్ట్ పీవీ కాబట్టి చేసేసారు. కానీ ఇక్కడ రెండు పార్ట్లు కనిపిస్తున్నాయి నీకు. దీన్ని యూ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. మీరు ఒక క్వశ్చన్ గుర్తుంచుకోండి, మనకి ఇక్కడి నుంచే అవసరం. నేను ఇంతకు ముందు చెప్పిన ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్ మధ్య డిఫరెన్సెస్ అన్నీ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో అడగరమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ జాగ్రత్తగా గమనించాలి. ఇది యూ, ఇది బి. ఓకే, మనకి యూబీ ఫార్ములా ప్రకారం ఫస్ట్ యూకి డిఫరెన్షియేట్ చేసాం అనుకోరా, బి కాన్స్టెంట్ గా ఉంటుంది. బికి డిఫరెన్షియేట్ చేస్తే యూ కాన్స్టెంట్ గా ఉంటుంది, మీకు తెలిసిందే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బికి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. యూని ఎలా ఉందో అలా వదిలేస్తున్నాను. పి ప్లస్ ఏ బై బి స్క్వేర్ దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. మరి ఇక్కడ గుర్తుంచుకుంటారా, ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్ రే, వాటిని వాండర్వాల్ కాన్స్టెంట్స్ అంటారు. ఏ అండ్ బి అని ఏంటంటే కాన్స్టెంట్స్, మర్చిపోకూడదు. పి ప్లస్ ఏ బై బి స్క్వేర్ దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకున్నా, బికి ఏమవుతుంది డో బి బై డో టి. ఎక్కడ చేస్తున్నావు నువ్వు, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర, దట్స్ వై కాన్స్టెంట్ ప్రెజర్ పి. ఓకేనా, అలాగే బికి ఎలాగా 0 కాబట్టి నేను ఆ టర్మ్ వేయట్లేదు. నెక్స్ట్ ఏంటి, ఓకే ప్లస్ ఇప్పుడు ఈ పార్ట్కి చేసాను నువ్వు డిఫరెన్షియేషన్, ఇప్పుడు దీనికి చెయ్యాలి. అంటే బి మైనస్ బి ఎలా ఉన్నదో అలా ఉండిపోతుంది. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డో పి బై డో టి ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ పి. కానీ ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనించు, కాన్స్టెంట్ ప్రెజర్కి ప్రెజర్ కాన్స్టెంట్ అని తీసుకుంటున్నాం. మరి కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ వాల్యూ ఏమైపోతుంది 0 అయిపోతుంది. కాబట్టి ఇది రాయట్లేదు కదా. ఓకే, కాబట్టి ప్రెజర్ ఎలాగా కాన్స్టెంట్ అని తీసుకున్నావు కాబట్టి ప్రెజర్ వాల్యూ ఏమైపోతుంది డిఫరెన్షియేషన్ లో 0 అయిపోతుంది. అంటే ప్రెజర్కి వెయ్యగల, ఇంక నువ్వు దేనికి వెయ్యాలి, ఏ బై బి స్క్వేర్ కి వెయ్యాలి. మరి ఏ బై ఏ లాగా కాన్స్టెంట్ పక్కన పెట్టండి. డి బై డిఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఉందనుకోమ్మా, దీనికి డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం మనం, డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ -2 అని రాసుకుంటాం. రాసుకుంటే మన ఫార్ములా ఏంటి, డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఫార్ములా ఏంటమ్మా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n - 1 కదా. అలాగే దీనికి ఏమవుతుంది, ఎన్ అంటే అంత అక్కడ -2 కాబట్టి -2 ఇంటూ ఎక్స్ పవర్ -3 కదా అవుతుంది. అప్పుడు అంటే దాన్ని ఏమన్నా రాస్తాం, -2 బై ఎక్స్ క్యూబ్ గా రాస్తాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఏముందంటే 1 బై వి స్క్వేర్ కనపడుతుంది. ఇక్కడ మనకి ఏని అలా ఉంచేయండి, 1 బై వి స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ వాల్యూ ఏమవుతుంది, -2 బై వి క్యూబే కదా. సేమ్ ప్రాసెస్ అమ్మా, జస్ట్ ఇక్కడ వి స్క్వేర్ ఉంది, నేను అక్కడ ఎక్స్ స్క్వేర్ కి చెప్పాను మీకు ప్రీవియస్ గా, మీరు ఇంటర్మీడియట్ లో అది నేర్చుకున్నారని. అప్పుడు 1 బై వి స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఏంటి, -2 బై వి క్యూబే కదా, సేమ్ ప్రాసెస్ లో. ఓకేనా, దీన్ని ఇలా బ్రాకెట్ లో పెట్టండి. ఈక్వల్ టు ఆర్ ఇంటూ డిఫరెన్షియేషన్ వల్ల టీ వాల్యూ 1 అయిపోతుంది కదా. కాబట్టి నేను దాన్ని రాయట్లేదు. ఇది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి ఈక్వేషన్. అయితే ఇక్కడ నువ్వు వాల్యూమ్ కి డిఫరెన్షియేషన్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటి, ఇంటూ డోవి. ఓకే, ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఆర్ అని వచ్చింది మనకి ఈక్వేషన్. ఓకే, ఇది డోవి బై డోటి ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ పి, ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఇక్కడ నువ్వు గమనిస్తే ఇక్కడ డోవి బై డోటి అట్ పి ఉంది, ఇక్కడ కూడా డోవి బై డోటి అట్ పి ఉంది. అంటే రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు మనం, డోవి బై డోటి ఎట్ పిని కామన్ తీయచ్చు కదా. చేస్తే ఏముంటుంది ఇక్కడ, పి ప్లస్ ఏ బై బి స్క్వేర్ ప్లస్ వి మైనస్ బి ఇంటూ, ఇది మైనస్ అలా తీసుకొచ్చేస్తున్నాను నేను, -2a బై బి క్యూబ్ ఈక్వల్ టు ఏంటి, ఆరే కదా. దీని నుండి డోబీ బై డోటీ వాల్యూ, డోటీ అట్ టీ వాల్యూ కావాలనుకో, నాకు ఈ వాల్యూ కావాలి, ఎందుకంటే ఈ ఈక్వేషన్ ఉన్న పార్ట్లో ఈ వాల్యూ కావాలనుకో, ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ బై పి ప్లస్ ఏ బై బి స్క్వేర్, దీని బ్రాకెట్లో ఉంచండి అలాగా, పి ప్లస్ ఏ బై బి స్క్వేర్ మైనస్ బి మైనస్ బి ఇంటూ 2a బై బి క్యూబ్ కింద రాయొచ్చు కదా. దీన్ని జస్ట్ ఏం చేయలేదు, ఇక్కడ ఉన్న పార్ట్ని అవతల పక్కకు తీసుకెళ్ళాను అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ ని వి మైనస్ బితో పైన కింద కూడా వి మైనస్ బితో మల్టిప్లై చేస్తున్నాను. ఈక్వేషన్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని వి మైనస్ బితో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇక్కడ టర్మ్ చూసారా, ఇది ఆర్ టర్మ్ లోకి మారాలి. ఇది ఆర్ లోకి మారాలనంటే పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఉంది, ఇక్కడ వి మైనస్ బి కూడా ఉందనుకో నాకు దగ్గర, వెంటనే దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను ఆర్టీగా రాసుకోగలుగుతాను.
అందువల్ల ఈ ఈక్వేషన్ టోటల్ ఈక్వేషన్ ఏం చేస్తున్నానంటే v మైనస్ బితో మల్టిప్లై చేసి v మైనస్ బితో డివైడ్ చేస్తున్నాను. చేస్తే ఏమవుతుంది, r ఇంటూ v మైనస్ బి బై ఇది v మైనస్ బి ఇంటూ p ప్లస్ a బై v స్క్వేర్ కదా ఇక్కడ వచ్చేది. అంటే ఇక్కడ ఇది కూడా మల్టిప్లై చేస్తాను నేను. v మైనస్ బితో మల్టిప్లై చేయగానే ఆ టర్మ్ ఏంటది, rt కదా. ఓకే, అది rt మైనస్ v మైనస్ బితో మల్టిప్లై చేస్తాను కాబట్టి v మైనస్ బి ఇంటూ v మైనస్ బి అంటే v మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ 2a బై b క్యూబ్. ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఇందులో మనకి ఇక్కడ ఏముంది, rt ఉంది. నువ్వు rt కనుక కామన్ చేస్తే ఏమవుతుంది తీద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఈ టర్మ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు చూస్తే ఇక్కడ b ఉంది చూసారా, మనకి b వాల్యూ ఎప్పుడు కూడా చాలా చాలా చిన్నదొరే. b వాల్యూ నెగ్లెజిబుల్. అంత చిన్న వాల్యూ నువ్వేం చేస్తున్నావు, v లోంచి b వాల్యూని తీస్తున్నావు. మరి b వాల్యూ చాలా చిన్నది అంటున్నాను కాబట్టి v మైనస్ బి హోల్ స్క్వేర్ డైరెక్ట్ నువ్వు b స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఎందుకంటే b is నెగ్లిజిబుల్లీ స్మాల్ కాబట్టి b నియర్లీ ఈక్వల్ టు 0. అప్పుడు ఆ వాల్యూ ఇందులో పుట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, నీకు v స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ చేద్దాం. డో b బై డో టీ ఎట్ p ఈక్వల్ టు r ఇంటూ v మైనస్ బి బై rt కామన్ తెద్దాం. నెక్స్ట్ స్టెప్ తెద్దాం. rt మైనస్ ఇక్కడ b పోతే ఏమవుతుంది, v స్క్వేర్ వస్తుంది. అంటే v స్క్వేర్ ఇంటూ 2a బై v క్యూబ్. v స్క్వేర్ v క్యూబ్ లో పోతుంది కాబట్టి 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ v మిగులుతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్. ఓకే, మన టార్గెట్ ఏంటంటే ఈ పార్ట్ ని కట్టడం, ఈ పార్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం మన టార్గెట్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటి, డో v బై డో టీ. ఇది మన టార్గెట్. ఓకే, అందువల్ల నేను అక్కడ అలా ఉంచాను దాన్ని. డో v బై డో టీ ఎట్ p ఈక్వల్ టు మన కట్టింది ఏంటమ్మా, r ఇంటూ d మైనస్ బి. కింద దాంట్లోంచి rt కామన్ తీయండి. rt కామన్ తీస్తే మిగిలింది ఏంటి, 1 మైనస్ 2a బై v rt కదా. ఎందుకంటే సెకండ్ టర్మ్ లో rt లేదు కానీ నేను rt కామన్ తీసాను కాబట్టి డినామినేటర్ ఏమొస్తుంది, rt వస్తుంది అనమాట. అంటే rt తో మల్టిప్లై చేసి rt తో డివైడ్ చేశానమ్మా, అందులోంచి rt కామన్ తీసాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి r క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఏంటిది, 1 మైనస్ 2a బై vrt హోల్ పవర్ 1 అన్నట్టు. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, ఏమవుతుందమ్మా, -1 అవుతుంది. అలాగే ముందు ఈ t ఇక్కడ డివిజన్ ఉంది కదా, ఈ t ని ఎలా పట్టుకోండి, ఎందుకంటే నాకు ఈ టర్మ్ కావాలి కదా ఇందులో ఈ పార్ట్. ఇక్కడ ఏముంది, డో v బై డో టీ అక్కడ t ఉంది. నాకు ఈ పక్కన ఏం కావాలి, t కావాలి. చూసారా ఇక్కడ t వచ్చింది, ఈ t ని ఒక పక్కకు పట్టుకెళ్ళండి. t ని ఎలా తీసుకొస్తే t ఇంటూ డో v బై డో టీ ఎట్ p ఈక్వల్ టు ఇంకా మిగిలిన ఏంటి టర్మ్ అక్కడ v మైనస్ బి. ఇది పైకి పట్టుకెళ్తున్నాను. పైకి పట్టుకెళ్తే ఏమవుతుంది, 1 మైనస్ 2a బై brt హోల్ పవర్ -1. ఓకే, ఇది ఎలా ఉందమ్మా ఫామ్, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 బై టేలర్ సిరీస్ నువ్వు చూసుకుంటే దీనికి మనకు వచ్చేటటువంటి ఈక్వేషన్ ఏంటి, ఈ -1 ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 కానీ లేకపోతే పవర్ -1/2 కానీ ఉంటే దీన్ని తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ మల్టిప్లై చేసేయండి అంతే. ఇప్పుడు ఇది ఉందా, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఉందనుకోమ్మా, ఈ పవర్ నట్టుకొచ్చి దీని ముందు ఇటు మల్టిప్లై చేసేయండి. ఇంకా ఉండదు, అక్కడతో అయిపోద్ది. అంటే అది ఎక్స్పాన్షన్ అది. కానీ ఎదరికి వెళ్ళి కొలిది కూడా ఏమవుతుంది అంటే వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోద్ది. ఎందుకంటే మనకి టేలర్ ఎక్స్పాన్షన్ ఏం జరుగుతుంది, ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్, ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్, అలా కంటిన్యూ అయితే వెళ్తుంటుంది. మరి ఎదరికి వెళ్ళి కొలిది ఆ వాల్యూ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంటుంది. అందువల్ల మనకి ఫస్ట్ 2 టర్మ్స్ సరిపోతాయి ఈ ఫామ్ లో ఎప్పుడైనా ఉంటే కనుక. అందువల్ల ఏం చేస్తాం, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఉంటే దాన్ని ఏం చేయొచ్చు అంటే -1 ఇంటూ ఎక్స్ కింద రాసేది సరిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ -2 ఉంది అనుకున్నాం, నువ్వు -2తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. -3 ఉంది, -3తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 2 టర్మ్స్ అయితే ఖచ్చితంగా ఈ 2 ఉంటాయి. ఓకేనమ్మా, అలాగే ఇక్కడ ఏముంది, 1 మైనస్ 2a బై vrt హోల్ పవర్ -1 ఉంది. ఆ -1తో దీన్ని మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, t ఇంటూ డో v బై డో టీ అట్ p ఈక్వల్ టు v మైనస్ b ఇంటూ ఏమవుతుంది, 1 ప్లస్ 2a బై vrt కదా. జస్ట్ ఈ ఫామ్ నేను ఇక్కడ యూజ్ చేశాను అంతే. ఓకేనమ్మా, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మల్టిప్లై చేసేయండి. v మైనస్ బితో ఈ టర్మ్స్ ని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసేస్తే ఏమొస్తుంది,
చూడండి, టీ ఇంటూ డో బి బై డో టీ ఎట్ పి ఈక్వల్ టు, ఫస్ట్ బితో మల్టిప్లై చేస్తున్నాను నేను, బి ప్లస్ 2ab బై విఆర్టీ, మరి బితో మైనస్ బి మైనస్ 2ab బై విఆర్టీ, వివి క్యాన్సిల్. అక్కడ ఏమైందమ్మా, వి వాల్యూ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవగానే అక్కడ మనకు వచ్చింది ఏంటి, ఇంకా వి ప్లస్ 2a బై ఆర్టీ మైనస్ బి, అలాగే మైనస్ 2ab బై విఆర్టీ అని వచ్చింది. ఓకేనమ్మా. ఇక్కడ చూస్తే మనకి బి వాల్యూ ఆల్రెడీ చాలా చిన్నదని చెప్పుకున్నాం, ఏ కూడా చిన్న వాల్యూయే, కానీ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ చాలా పెద్ద వాల్యూస్ అయ్యి, ఎందుకంటే వాల్యూము, టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్. అంటే డినామినేటర్ లో వాల్యూ ఎక్కువైపోయింది అనుకోరా, రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, మీరు 1/2 చూసుకున్నారు అనుకోరు, దాని వాల్యూ 0.5, అది 1/4 అంటే 0.25 కదా. అంటే డినామినేటర్ లో నెంబర్ పెరిగిపోతుంటే, అంటే కింద నెంబర్ కనుక పెరిగిపోతుంటే మనకి రిజల్ట్ ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ డినామినేటర్ వాల్యూ చాలా పెద్దగా ఉండడం వల్ల టోటల్ వాల్యూ ఎలా ఉంటుంది, మినిమం. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. నెగ్లెక్ట్ ఎందుకు చేశారంటే మీరు ఏం చెప్పాలి, వాల్యూమ్, టెంపరేచర్ అనే హై లెవెల్ టర్మ్స్ అయ్యి, అంటే అది పెద్ద వాల్యూ కలిగి ఉంటుంది కంపారిజన్ విత్ ఏ అండ్ బి. అందువల్ల డినామినేటర్ లో వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వాల్యూ చాలా చిన్నది కాబట్టి నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. చేస్తే ఇంక మిగిలిది ఏంటి, ఓకే నేను చెప్పేస్తున్నాను, ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే, మన టార్గెట్ ఏంటంటే ఈ ఫామ్ లో తీసుకొచ్చారు అంతే. ఇప్పుడు చూడు, టీ ఇంటూ డో బి బై డో టీ అటు పి వచ్చేసింది మనకి, ఇంకోటి మైనస్ పి రావాలి మనకి, అది కూడా వచ్చేస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఈ ఈక్వేషన్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను, టీ ఇంటూ డో బి బై డో టీ ఎట్ పి. ఈ విని, ఇక్కడ ఉన్నటువంటి విని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, మైనస్ బి ఈక్వల్ టు 2a బై ఆర్టీ మైనస్ బి, అంతేనా. ఒకసారి గమనించండి మీరు, అక్కడ ఏమొచ్చిందమ్మా మనకి, టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి మైనస్ బి ఈక్వల్ టు 2a బై ఆర్టీ మైనస్ బి అని వచ్చింది. ఓకే, మీరు అక్కడ గమనిస్తే ఈ వాల్యూ వచ్చేసింది కదా మనకి. మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ నుంచి మనకు తెలిసిన ఈక్వేషన్, ఫ్రమ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ డో టీ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో బి బై డో టీ ఎట్ పి మైనస్ బి ఇంటూ డిపిఏ కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు అందులో ఈ పార్ట్ వాల్యూ వచ్చేసింది చూడండి, ఆ పార్ట్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయండి. డో టీ బై డో పి ఎట్ హెచ్ ఈక్వల్ టు 1/Cp, ఇది ఎంత కట్టారు మీరు, 2a బై ఆర్టీ మైనస్ బి. ఓకేనా, ఇది మనకు ఫైనల్ గా వాన్ డెర్ వాల్ గ్యాస్ కి ఈక్వేషన్. మీరు అక్కడ గమనిస్తే మనకి ఏమొచ్చిందమ్మా, 2a బై ఆర్టీ వచ్చింది అక్కడ మనకి. మరి ఈ ఈక్వేషన్ ని మనం ఎలా చెప్పుకున్నాం, దీని వాల్యూ 0 అయినప్పుడు ఒక కండిషన్ చెప్పాం మనం. అలాగే గుర్తుందా మీకు, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో దీని వాల్యూ కనుక మనకి పాజిటివ్ అయితేనేమో అది కూలింగ్ ఎఫెక్ట్ అని, నెగిటివ్ అయితేనేమో దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అని, 0 అయితే కనుక అది న్యూట్రల్ అని చెప్పుకున్నాం మనం. అంటే అక్కడ కూలింగ్ అని హీటింగ్ అని జరగదు అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఈ ఈక్వేషన్ మొత్తం ఇప్పుడు దేని మీద బేస్ అయి ఉంది, 2a బై ఆర్టీ పైన బేస్ అయి ఉంది. సపోజ్ 2a బై ఆర్టీ వాల్యూ కనుక బి అని అనుకుంటే, అంటే 2a బై ఆర్టీ వాల్యూ బికి కనుక ఈక్వల్ అయింది అనుకోరా, అప్పుడు టోటల్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, బి మైనస్ బి అంటే 0 కదా. అంటే డో టీ బై డో పి యొక్క హెచ్ వాల్యూ 0 అవుతుంది. అంటే అప్పుడు మనం దాని వాల్యూ 0 అయింది కాబట్టి అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ కానీ అలాగే హీటింగ్ ఎఫెక్ట్ కానీ జరగదు అని చెప్పొచ్చు. మరి ఎక్కడైతే మనకు పోరస్ ప్లగ్ ద్వారా ఎప్పుడైతే ఆ గ్యాస్ అనేది హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ కి వెళ్తుందో అది కూలింగ్ కానీ హీటింగ్ కానీ గురవ్వదు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే అక్కడ కూలింగ్ కానీ హీటింగ్ కానీ అది ఎఫెక్ట్ అవ్వట్లేదో ఆ టెంపరేచర్ ని మనం ఏమంటాం అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారమ్మా. ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర అయితే కూలింగ్ కానీ హీటింగ్ కానీ అది గురవ్వట్లేదో, ఏదో ఒక్కదానికి అంటే ఏదో కూలింగ్ ఆర్ హీటింగ్ అనమాట, దాన్ని ఏమంటాం అంటే మనం ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. అంటే దీని వాల్యూ దేనికి సమానం అవ్వాలంటున్నాను నేను, బికి సమానం అవ్వాలి అంటున్నాను కదా. అంటే 2a బై ఆర్టీ ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా, బి అవ్వాలి. దీని నుండి టీ ఈక్వల్ టు ఏమవుతుంది, 2a బై ఆర్బి.
ఓకే, అక్కడ ఈ టెంపరేచర్ని ఏమంటామంటే మనం ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. ఓకేనమ్మా, ఇది మనకి ఫైనల్ గా రియల్ గ్యాస్ ఆర్ వాండర్ వాల్ గ్యాస్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది పబ్లిక్ ఎగ్జామ్ లో. ఇది ఎక్కువగా ఎస్ఐ కోచింగ్ అడుగుతున్నారు. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ యూనిట్ లో ఫస్ట్ కోచింగ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ మళ్ళీ అది కూడా అక్కడ క్లియర్ గా పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే మనం ఆల్రెడీ పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంటే ఈ క్వశ్చన్ వస్తే మనకు ఆ క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, జాగ్రత్తగా డెరివేషన్ అయితే మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఇట్ ఫర్ టుడే.